ఓం శ్రీ గురుభ్యో నమః. మాస్టర్స్, ఈరోజు మనము 6వ చక్రమైన ఆజ్ఞా చక్రం గురించి తెలుసుకుందాం. మాస్టర్స్, ఈ 6వ చక్రం భ్రూమధ్య స్థానంలో బొట్టు పెట్టుకునే స్థానంలో ఉంటుంది. ఇక్కడ ఉంటుంది. దీనే థర్డ్ ఐ కూడా అంటాం, అలాగే 3వ కన్ను కూడా అంటాము. ఈ 2 కనుబొమ్మల మధ్య ఉంటుంది. దీనినే ఆజ్ఞా చక్రం అని కూడా అంటాము. ఈ చక్రం యొక్క రంగు వంగపండు కలరు, అలాగే పర్పుల్, వైలెట్ కలర్ కూడా అంటాము. దీని యొక్క బీజము ఓం బీజం. అలాగే ఆజ్ఞా చక్రం అంటే ఏమిటి? నీ లోపల నుండి నువ్వు శుద్ధి అయినప్పుడు నీ మాటే ఆజ్ఞ అవుతుంది. అలాగే ఆజ్ఞా చక్రం యొక్క స్థితి ఏమిటి? జీవ బ్రహ్మైక్య స్థితి. అలాగే ఆజ్ఞా చక్రం యొక్క స్థితి ఏమిటి? జీవ బ్రహ్మైక్య స్థితి. అంటే పాలు పెరుగు అవుతాయి, కానీ పెరుగు పాలు అవ్వవు కదా. అంటే పాలు పెరుగుగా మారిపోయాయి అంటే ఆ స్థితి ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్. వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ స్థితి ఇంకా మారిపోదు, పూర్తిగా స్థిరత్వం చెంది ఉంటుందన్నమాట. థర్డ్ ఐ యాక్టివేట్ అవుతే పూర్తిగా హైపర్ కాన్షియస్నెస్. ఈ థర్డ్ ఐ ఓపెన్ అయ్యాక పూర్తిగా వీళ్ళు ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. అలాగే ఎన్నో విజన్స్ వస్తూ ఉంటాయి. హైపర్ కాన్షియస్నెస్తో ఉంటారు పూర్తిగా. అలాగే సూక్ష్మ శరీరయానం కూడా చాలా చక్కగా జరుగుతుంది వీళ్ళకి. వీళ్ళు ఏదనుకుంటారో అది చక్కగా జరిగిపోతూ ఉంటుంది. ఆజ్ఞ మేరకు వీళ్ళు అనుకున్నది ఇక్కడ ఇలా అనుకున్నట్టే జరిగిపోతూ ఉంటుంది. నీ నోటిలోని మాటే నీ ఆజ్ఞ అనే ప్రకారంగా మారిపోతుంది. కాలే మార్గే తత్పర సేవిత. ఈ కుండలిని శక్తి భ్రూమధ్య స్థానంలో నిలిచి ఉన్నప్పుడు అద్భుతమైన శక్తి లభిస్తుంది, సిద్ధి కూడా లభిస్తుంది. మాటే మంత్రంగా మారిపోతుంది. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ.